తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆశగా ముందడుగేస్తోంది. ఓవైపు కర్ణాటకలో సాధించిన విజయం తెలంగాణలో ఆ పార్టీ గెలుపునకు నిదర్శనం అవుతుందని ఆ పార్టీ విశ్వాసంతో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు తెలంగాణను చుట్టేశారు. తెలంగాణలో మరోసారి విజయం సాధిస్తే ఏం చేస్తామో గట్టిగా చెబుతున్న ఆ పార్టీ అటు రైతులను, ఇటు విద్యార్థులను, నిరుపేదలను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక పథకాలను ప్రకటిస్తూ వచ్చింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్తోంది. మహిళలకు నెల నెల 2,500 రూపాయలు ఇస్తామని, ఉచితంగా బస్సు ప్రయాణం కూడా అవకాశం కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అందిస్తామంటూ ఆ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాదు రైతు భరోసా కింద ఒక్కో రైతుకు ఏటా 15,000 రూపాయల సాయం అందిస్తామంది. కేవలం రైతులకు మాత్రమే కాదు, రైతు కూలీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని భరోసా ఇస్తోంది. వరి పంటకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. ఇంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామంది. పెరిగిపోయిన విద్యుత్ ఛార్జీల నుంచి సామాన్యులకు మినహాయింపు కల్పిస్తామంటోంది. ఇక ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామంటోంది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల సాయం అందిస్తామంది. అంతేకాదు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇస్తామని హామీ ఇస్తోంది. ఇక యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామంటుంది. ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తామంటుంది. అంతేకాదు ఇప్పటి వరకు ఉన్న 2,016 రూపాయల పింఛన్ను అది పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలుగా పెంచుతామంటుంది. ఇక ఆసుపత్రుల ఖర్చులు భారం లేకుండా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందిస్తామంటుంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పథకాలకు ధీటుగా తెలంగాణలో ప్రత్యేక పథకాల ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో విశ్వాసాన్ని చూడగలరని ఆ పార్టీ భావిస్తోంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఎలక్షన్లు దగ్గర కూడా వచ్చాయి, 2 రోజులు కూడా ఉన్నాయి అంతే. మరి కాంగ్రెస్ ఎలా పుంజుకోబోతుంది అనుకోవచ్చు సార్? మరి నమస్తే దేవా. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే రియల్గా మౌత్ టాక్కు నిజం కాబోతుందా, లేకపోతే జనం పైచేయి సాధించబోతున్నారన్న దానిపై కొంత డౌట్ అయితే కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 నెలల క్రితం 0, కానీ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే పీక్కి వెళ్ళిపోయింది. 2004లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు, 2009లో అత్యవసర మెజారిటీతో అయినా సరే అధికారంలోకి ఎలా తీసుకొచ్చారన్నది 2 అంశాలను మనం చూసాం. 2004లో టీఆర్ఎస్ పార్టీతోటి, కమ్యూనిస్టులతోటి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో ఓవైపు ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఒక పెద్ద పాచిక వేశారు. టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ 4 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే 2004లో సునాయాసంగా అధికారంలోకి వచ్చింది. 2009లో ఇంకా కొన్ని పార్టీలు కలిసి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదంతా గతం. 2014లో తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుందన్న దానికి కేవలం బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ని కూడా ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 2014లో హడావుడిగా తెలంగాణ ప్రకటన చేయడం, తర్వాత ఉపసంహరించుకోవడం, మళ్ళీ తెలంగాణలో ఆందోళన రావడంతో తిరిగి తెలంగాణ ప్రకటన చేయడం, తెలంగాణ ప్రాసెస్ చేయడం, ఇవన్నీ కూడా గజిబిజి తొందరగా చేయాలి, రాహుల్ గాంధీని తిరిగి ప్రధానమంత్రిని చేయాలి, ఒక ఆరాటం, ఒక పద్ధతి పాడు లేకుండా చేశారు. ఈ విభజన చేశారు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ రాలేదు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్కి మాత్రమే వచ్చింది. కేసీఆర్ తెలంగాణ నేనే తెచ్చానని ఎందుకు చెప్తున్నారంటే, కేసీఆర్ ఆ రోజు ఉన్న పొజిషన్ మనందరికీ తెలిసిందే. నిరాహార దీక్ష చేశారు, చావు అంచులకు పోయానని కేసీఆర్ చెప్తూ ఉంటారు పదే మనందరికీ. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం ఓకే, కానీ ఆ తెలంగాణ ఇవ్వడానికి తీసుకొచ్చిన పరిస్థితుల గురించి పదే కేసీఆర్ మనకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2014లో 0 అయిపోయింది. 0 అంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిపారు. 2018లో ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళింది. కేసీఆర్ ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చింది. మళ్ళీ ఆంధ్ర పార్టీలు తెలంగాణలో పెత్తనం ఏంటన్న వర్షన్ ఒకే సింగిల్ పాయింట్ ఎజెండాతో 2018 ఎన్నికల్లో కేసీఆర్ బంపర్ విక్టరీ సాధించారు.
కేసీఆర్ కూడా కల్లో కూడా ఊహించి ఉన్నారు 88 స్థానాల్లో విజయం సాధిస్తానని. ఆ విజయం తర్వాత ఇదే పంతా కొనసాగితే తెలంగాణలో కేసీఆర్ మరో 20 ఏళ్ళు అధికారంలో ఉంటారని అందరూ భావించారు. కానీ ఏమైంది? ఖచ్చితంగా 6 నెలలు గడిచే కొద్దీ జరిగిన లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 సీట్లన్న నినాదం అబాసుపాలైంది. కేవలం 9 స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోయింది. బీజేపీ 4 స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచింది. ఇక మజ్లిస్ తిరిగి హైదరాబాద్లో గెలుస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయింది, గ్రేటర్ ఎన్నికల్లో చిత్తయింది, తర్వాత జరిగిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది, తెలంగాణలో జరిగిన అనేక జిల్లాల్లో జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో ఓడిపోయింది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ వాషౌట్ అయిపోయింది. ఆ ముందు సర్వేలన్నీ ఏం చెప్పినాయి? తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ మాత్రమే అని చెప్పింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులంతా ఆప్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు ఏంటి, ఎలా ముందడిగేయాలి, ఎలా మనుగడ సాగించాలి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒక అవకాశంగా వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఒక అదిమి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటానికి కర్ణాటక ఉదాహరణ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఒకవేళ గెలిచిన మనం అనుకున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారో సేమ్ అదే పొజిషన్ కర్ణాటకలో కూడా జరుగుతుందని భావించారు. అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కర్ణాటకలో విజయం సాధించాలన్న ఉద్దేశంతో ఎక్కువగా చేశారు. కర్ణాటకలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ జోడో యాత్ర మొత్తం కర్ణాటకలో చాలా ఎక్కువగా జరిగింది. ఆ టైంలో రాహుల్ గాంధీ తెలంగాణ కూడా వచ్చారు, చాలా స్వల్పంగా చేశారు పాదయాత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అంత ఊపు కనిపించాల, ఎక్కువ చేసినా కానీ ఉపయోగం లేదనుకున్నారో ఏమో కానీ తెలంగాణలో నామకే వాస్తుగా చేసేశారు. కానీ ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడి బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ సింబల్గా వెళ్ళారు, అమిత్ షా హోరాహోరీగా ప్రచారం చేశారు, జేపీ నడ్డా ప్రచారం చేశారు, ఇంకా కేంద్ర మంత్రులంతా కర్ణాటకలో మకాం వేసి పనిచేశారు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. సేమ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిందో ఆ విజయం తెలంగాణలో ఆ పార్టీ నాయకులు నిద్రపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మొద్దు నిద్ర, కుంభకర్ణుడు నిద్రపోతున్న కాంగ్రెస్ నాయకులకి ఒక్కసారిగా ఊపొచ్చింది. అప్పుడు దాకా చచ్చామో బతికామో అనుకున్న నాయకులంతా ఒక్కసారిగా లేచి దుమ్ము దులిపి మేము కూడా రేసులో ఉన్నాము, మేము కూడా తిరుగుతాము, జనంలోకి వెళ్తాము, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 6 హామీలతో అధికారంలోకి వచ్చింది, అదే హామీలు తెలంగాణలో కూడా ఇస్తాము అనే ఒక వర్షం మొదలైంది. ఆ వర్షం మొదలైన తర్వాత వాస్తవానికి బీజేపీలో చేరదాము, బీజేపీ ఒక హోప్ అనుకున్న నాయకులంతా ఆగిపోయారు. వారందరూ తిరిగి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు. ఇలాంటి ఊపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని శిఖరాగ్రాన్ని కూర్చోబెట్టింది. కేసీఆర్ చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముంది, కాంగ్రెస్ పార్టీ ఇట్లా అంటే ఊడిపడిపోతుందని చెప్పేవాళ్ళు. కానీ అదే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చూసి కేసీఆర్ నిద్ర కరువు అవుతుంది. అంతకుముందు బీజేపీ చేతిలో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయాల, బీజేపీ దూసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అందరూ చెప్పే విధంగా ఒకవేళ మౌత్ టాకే నిజమైతే కనుక ఆ మెజారిటీ మనందరూ ఊహించలేని పరిస్థితి వెళ్తుంది. లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ 3వసారి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఆశలన్నీ అడియాసలు కాబోతున్నాయి. వెరసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మొత్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి హోప్నిచ్చింది కేసీఆర్. బీజేపీ వైఫల్యం, బీజేపీ చేతగానితనం, కేసీఆర్ చెప్పుకోలేనితనం, ఇవన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం సాధించడానికి కారణమని చెప్పాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మరి కాంగ్రెస్ గెలుపు ఖచ్చితంగా వస్తుంది అనే ఒక ధీమాతో ఉన్నారు కదా మరి తెలంగాణలో కూడా. కర్ణాటకలో జరిగిన ఫలితాలు కూడా తెలంగాణలో కూడా ఆకస్మికంగా వస్తుంది అనే విధంగా ఏమైనా ఆలోచనలు అయితే ఒక ధీమాతో ఉన్నారు. మరి ఎలా ఉండవచ్చు అనుకో సార్, జన ఆదరణ కూడా ఎలా ఉండవచ్చు అనుకో? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అబ్జల్యూట్లీగా వచ్చేస్తుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గురించి అందరూ ఏం చెప్తారంటే కేసీఆర్ చివరి నిమిషంలో మ్యాజిక్ ప్రదర్శిస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారని అటు బీజేపీ నాయకులు అనుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. ఇంకా విశేషంగా చెప్పాలంటే కాంగ్రెస్ నాయకులకు కూడా అనుమానం ఉంది. సో కేసీఆర్ ఏం చేసైనా సరే మరోసారి తన మ్యాజిక్ ద్వారా తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తారన్న అనుమానం కాంగ్రెస్ నాయకుల్లో చాలామందికి ఉంది. అయితే జనం ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత మారతారని, మళ్ళీ పైసలకి ఓట్లేస్తారని ఇవన్నీ పనిచేయవు. మనం
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో చూసాము, గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరిగిందో చూసాము, మరీ చెప్పాలంటే దుబ్బాక ఉప ఎన్నికలో కూడా చూసాము. సో వన్స్ ఓటర్లు డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మారతారనుకోవడం కష్టం. కాకుంటే ఇచ్చిన తెలంగాణ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కనుక ప్రజలు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేకుంటే కేసీఆర్ ఏం తక్కువ చేశారు, ఒక్క ఉద్యోగాల విషయంలో మాత్రమే చెప్పినట్టు చేయలేదని ఒక భావన కనుక కలిగి హైదరాబాద్ అభివృద్ధి చెందాలి, తెలంగాణలో భూముల ధరలు పెరగాలి, తెలంగాణ నీళ్లు, ఒక రకంగా చెప్పాలంటే కరెంటు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి కేసీఆర్కే ఓటేయాలని కనుక అనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. కానీ వీటన్నిటికంటే పైచేయి కాంగ్రెస్ పార్టీ 6 హామీలు కేసీఆర్కి నిద్ర కరువు చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైతే విజయం సాధించి పెట్టాయో అదే హామీలు ఇక్కడ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. జనం అంతా కూడా కాంగ్రెస్ హామీలపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు.